అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. బేసికల్గా ఆయన మాతో ఏం మాట్లాడలేదండి. వచ్చినప్పుడు కండిషన్ అయితే జనరల్ కండి బీపీ అది ఉంది, కొంచెం మనిషి కూడా కొంచెం షాక్లో ఉంటారు కదా, దానివల్ల ఆయన మాతో పర్సనల్గా అయితే ఇది మోకాలు కిందన, ఇది యాంకిల్ జాయింట్ అంటాం, ఇది మోకాలు అంటాం. ఈ రెండింటికి మధ్యన ఇక్కడ ఒక బోన్ ఇరిగింది, అంటే రెండు బోన్స్ ఉంటాయి కాల్లో, ఈ రెండు బోన్స్ ఇరగడం జరిగింది. అలాగే కుడికాలు కూడా ఇక్కడే అంటే ఇన్ఫెక్షన్స్ అని కానీ లేకపోతే ఇంకా వేరే వేరే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ రాకపోతే 4 నుంచి 6 నెలల్లో మళ్ళీ మామూలు డ్యాన్స్ చేసే స్టేజ్కి రావచ్చని మేము. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. డే 1 సర్జరీకి వెళ్ళే ముందే డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ హెచ్ఓడి ఒక బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాకి. ఎవరు అంత ప్యానిక్ అవ్వద్దు, మేమున్నాం, పండుకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తనకి మళ్ళీ ఒక కొత్త లైఫ్ ఇవ్వబోతున్నామన్నారు. సో ఇప్పుడైతే మొన్న ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, తిరిగి మళ్ళీ పండు మాస్టర్ డాన్స్ చేయగలుగుతారు లేదా, డీటెయిల్గా ఆయన హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఆల్రెడీ ఒకరోజు బ్రీఫ్ ఇచ్చారు, అప్పుడు కొంచెం అందరిలో కుదుట పడింది, ఎందుకంటే తిరిగి మళ్ళీ డ్యాన్స్ చేయగలుగుతాడా లేదా, ఎందుకంటే పండు మాస్టర్ డ్యాన్స్ను ఒక లైఫ్గా తీసేసుకున్నారు. సో డాన్సర్కి లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. సార్ మీరు సర్జరీ చేసే ముందు కానీ ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు పండు గారు మిమ్మల్ని ఏం అడిగారు? బేసికల్గా ఆయన మాతో ఏం మాట్లాడలేదండి. వచ్చినప్పుడు కండిషన్ అయితే జనరల్ కండి బీపీ అది ఉంది, కొంచెం మనిషి కూడా కొంచెం షాక్లో ఉంటారు కదా, దానివల్ల ఆయన మాతో పర్సనల్గా అయితే ఏమి ఇంటరాక్ట్ అవ్వలేదు. మేము చూసి కండిషన్ బాగానే ఉంది, ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యం ఇచ్చాం. ధైర్యం ఇచ్చిన తర్వాత పర్వాలేదు, మనిషి మాట్లాడుతున్నాడు, కొంచెం నవ్వుతున్నారు, కానీ బట్ మాతో అయితే ఏం ఇంటరాక్షన్ ఏం లేదు. నేను మళ్ళీ డ్యాన్స్ చేస్తానని కానీ లేకపోతే నడుస్తానని కానీ ఏం అడగలేదు. పాపం ఆయన బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ ఐసీ నుంచి రూమ్ కూడా షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సార్ మేజర్ సర్జరీ సార్? ఇది మేజర్ సర్జరీ అండి. మేజర్ 2 కాళ్ళు విరిగాయి కదా, మోకాళ్ళ కిందన 2 కాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే తుంటి ఎముక హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ కూడా డిస్లోకేట్ అయింది, అది సెట్ చేసాం ఆ రోజు ఎమర్జెన్సీ పర్పస్లో. ఎమర్జెన్సీగా అదే రోజు ఈవినింగ్ కూడా 2 కాళ్ళకి సర్జరీస్ అయ్యాయి. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన కండిషన్, జనరల్ కండిషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు పేషెంట్. కాబట్టి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఒక డ్యాన్స్ మాస్టర్గానే కాకుండా తను అందరికీ బాగా రీచ్ అయిన పర్సన్. ఎంతోమంది త్వరగా కోలుకోవాలి పండు మాస్టర్, భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే మీకు కూడా చాలామంది థ్యాంక్స్ చెప్పారు సార్, ఎందుకంటే మేము వీడియోస్ రిలీజ్ చేసినాక మీరు మాట్లాడిన తర్వాత కూడా బిగ్ థ్యాంక్స్ డాక్టర్ గారికి కూడా కన్వే చేయాలి, ఎందుకంటే అతనికి ఒక మళ్ళీ లైఫ్ ఇచ్చారు అని. సో జనరల్గా చాలా క్రిటికల్ కేసెస్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కాంప్లికేషన్స్ కూడా కొన్ని విషయాల్లో ఉంటాయి. బట్ ఆ పర్సన్ యొక్క అంటే వృత్తి ఏదైతే ఉంటుందో ఆ పరంగా చూసుకుంటే అయ్యో ఈ వ్యక్తి పండు లెగ్స్ చాలా ఇంపార్టెంట్, పాపం డాన్సర్ కదా, అట్లా మీకు ఏమనిపించింది సార్? అంటే మాకు ప్రతి పేషెంట్ ఇంపార్టెంట్ అండి. పండు గారికి ఒక ట్రీట్మెంట్, వేరే మనిషికి ఒక ట్రీట్మెంట్ అంటే ఇవ్వం. మాకున్న సబ్జెక్ట్లో, మాకున్న నాలెడ్జ్లో ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ మేము ప్రతి పేషెంట్కి ప్రొవైడ్ చేయగలం అన్నదే చూస్తాము. అంతేగాని మనిషికి వేరియేషన్ ఉండదు. ఉన్న ట్రీట్మెంట్లో ద బెస్ట్ ఏంటి, ఈరోజు వరల్డ్ అవైలబుల్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటని చూస్తాం. కాకపోతే కొంతమందికి అఫోర్డబిలిటీని బట్టి కొన్ని రకాల ఇంప్లాంట్స్ సెలెక్షన్ అవి ఉంటున్నాయి అన్నమాట. టైటానియం ఇంప్లాంట్స్ అంటాం, కొంచెం కాస్ట్లీ ఉంటాయి అవి. కొంతమందికి అఫోర్డబిలిటీ ఉండదు, వాళ్ళకి స్టీల్ ఇంప్లాంట్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న వేరియేషన్ ఉంటుంది తప్ప ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో మటుకు అందరి పేషెంట్స్కి ఒక రకంగానే ఇస్తాము. బట్ పండు మాస్టర్కి ఏంటంటే ఆయనకి టైటానియం ఇంప్లాంట్స్ వేయడం జరిగింది. రెస్పాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి వెయిట్ చేసి చూడాలి. సార్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ సార్ లెగ్ తనకి ఇంజ్యూర్ అయింది? ఇది చూసుకుంటే ఇప్పుడు మోకాలండి, ఇది మోకాలు కిందన, ఇది యాంకిల్ జాయింట్ అంటాం, ఇది మోకాలు అంటాం. ఈ రెండింటికి మధ్యన ఇక్కడ ఒక బోన్ ఇరిగింది, అంటే 2 బోన్స్ ఉంటాయి కాల్లో, ఈ 2 బోన్స్ ఇరగడం జరిగింది. అలాగే కుడికాలు కూడా ఇక్కడే 2 బోన్స్ ఇరిగాయి. అలాగే కుడికాల్లో కూడా ఈ 2 బోన్స్ ఇరగడం జరిగింది. ఈ 2 బోన్స్ దగ్గర ఇక్కడ ఏంటంటే స్కిన్ కొంచెం డ్యామేజ్ అయింది, కండరాలు అవన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి రైట్ లెగ్కి. కాబట్టి దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇక్కడ స్కిన్ కొంచెమే డ్యామేజ్ అయింది, దీనికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రెస్పాండ్ అయితే బాగానే అవుతున్నారు. సో ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ లేవు, వెయిట్ చేసి చూడాలి ఇంకా.
సార్ ప్రస్తుతం అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారు, బాగానే ఉంది కాబట్టి వార్డ్కి కూడా షిఫ్ట్ చేస్తామంటున్నారు. ఎన్ని డేస్కి ఎన్ని మంత్స్కి తను జనరల్గా కోలుకోగలుగుతారు సార్? అదే ఇప్పుడున్న ఈ అంటే కాంప్లికేషన్స్ ఏమి రాకపోతే, అంటే ఇన్ఫెక్షన్స్ అని కానీ లేకపోతే ఇంకా వేరే వేరే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ రాకపోతే 4 నుంచి 6 నెలల్లో మళ్ళీ మామూలు డ్యాన్స్ చేసే స్టేజ్కి రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కాకపోతే మునుపటి కన్నా ఇప్పుడు చాలా తన లైఫ్ స్టైల్లో చాలా కేర్ తీసుకోవడం కానీ అన్నీ ఉంటాయి. అంటే 6 నెలల తర్వాత కండిషన్ చూసి అంత బాగానే ఉంది అనుకుంటే నార్మల్ లైఫ్ స్టైలే. ఇంతకుముందు ఎలా చేశారో అలాగే చేసుకోవచ్చు ఆయన. స్పెషల్ ప్రికాషన్స్ అంటే ఏముండవు. సార్ మీ అండర్లో ఎంతమంది డాక్టర్స్ సర్జరీలో? ఇక్కడ మా మెడికల్ ఆర్థోపెడిక్ టీమ్ యాక్చువల్గా 6 మెంబర్స్ ఉన్నామండి. 6 మెంబర్స్కి మాది డిఎన్బి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాకు పీజీలు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం టీం అంతా ఒక టీం వర్క్ కింద వర్క్ చేస్తూ ఉంటాం మేము. సార్ అందరికీ ఒక డౌట్ ఉండే, ఎందుకంటే వెహికల్ ఏదైతే హిట్ ఇచ్చిందో కోళ్ళ ఫామ్తో వెళ్తున్నట్టు అంటే లోడ్తో వెళ్తున్న వ్యాన్, అది హిట్ ఇవ్వడం వల్ల వీళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్ ఆయన కాల్ మీదకి ఎక్కేసింది. అంటే అంత స్పీడ్ అది దాన్ని ఎట్లా ఆ ఇంజ్యూర్ అనేది ఆ లెగ్స్ పైన ఎలా? డెఫినెట్గా ఈయన ఓన్ వెహికల్ ఈయన కాల్ మీదకి ఎక్కేసింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక హెవీ వెయిట్ ఉండే అంత కారు బాడీ మించి రన్ ఓవర్ అయిపోతే ఎంత బ్యాడ్ ఇంజరీస్ అవుతాయి అన్నది జస్ట్ ఇమాజిన్. సో కార్ రన్ ఓవర్ అయిపోయింది, ఇటు నుంచి ఇటు కాలుకి వెళ్ళిపోయింది. ఫ్రంట్ వీల్స్ 2 క్రాస్ అయిపోయి బాడీ నుంచి బ్యాక్ వీల్ కింద ఇతను స్ట్రక్ అయిపోయారు. సో జనరల్గా మీరు ట్రీట్మెంట్ చేసే ముందు పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, మోటివేషన్. సో ఏ రకమైన మోటివేషన్, ఎలా మోటివేట్ చేశారు? సో ఈరోజు మీరు మెయిన్గా ఆయన కోసం వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిగతా డాన్సర్స్కి సో వాళ్ళు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారండి ఇప్పటివరకు ఇస్తున్న ట్రీట్మెంట్ ప్రకారం. ఆ విషయం పండుగ గారిని అడిగి తెలుసుకుంటే మంచిది. సో అంటే మీరు ఎట్లాంటి ధైర్యం ఇచ్చారో? డెఫినెట్గా ఆయన మళ్ళీ నార్మల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయన ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో నేను కూడా ఉండి చూద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా చూస్తాను. సార్ అలానే ఇది పండుగ గురించి కానీ కాదు, యాజ్ ఏ హెచ్ఓడిగా మిమ్మల్ని ఒక ఇన్ఫర్మేటివ్లో అడుగుతున్నాము. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా లైఫ్ని తీసుకుంటున్నారు. ఇట్లా ఏవైనా అయితే వాళ్ళు బెడ్ రిడెన్ అవ్వడమో లేకపోతే సర్జరీలకు వెళ్ళడమో జరుగుతుంది. ఇప్పుడు ఎగురుతూ గెంతుతూ డాన్సెస్ కానీ వాళ్ళు అసలు ఎట్లా బెండ్ అవుతున్నారో, ఒకవేళ ఏదైనా అవుతుందా చూసే వాళ్ళకి భయం వేస్తుంది. కానీ వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు అంతవరకు ఎందుకు మన ఐపీఎల్ చూసాం, వాళ్ళకి క్యాచ్లు పట్టే పద్ధతి చూస్తుంటే మాకే చాలా భయంగా ఉంటుంది. బీయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎలా పడుతున్నారు, లెగుస్తున్నారు, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది వీళ్ళ బాడీ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు. సింపుల్గా పడినప్పుడే ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, అంత మేజర్గా పడినప్పుడు కొంతమంది కాకపోవచ్చు. ఒక్కొక్కసారి యాంకిల్ ఇంజరీస్ అవ్వచ్చు, నీ జాయింట్, హిప్ జాయింట్, ఈ బాడీలో ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు. అది థ్యాంక్ యూ అండి.